హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఎక్కువ హడావడి లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్లో పప్పుచారు చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా కుక్కర్ని తీసుకొని 1 కప్పు కందిపప్పును వేసుకొని 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. పప్పును నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. పప్పు తొందరగా ఉడికించుకోవడానికి 2 డ్రాప్స్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపల చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలండి. పప్పు ఉడికిపోయింది, మూత తీసి చూద్దాము. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. పప్పు గుత్తితో అవసరం కూడా లేదు మెదమడానికి, గరిటెతోనే ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై మరో గిన్నెను పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత మునక్కాయను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మూత ఉంచి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు వాటర్ని కూడా పోసుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పుని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పప్పు ఉడికితే కొంచెం దగ్గరకు అవుతుంది, సో దానికి తగ్గట్టు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోకూడదు. కొత్తిమీరను కూడా 1 నిమిషం పాటు చారులో మరగనివ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.